పినిగారు పినిగారు రామ్మాయిరా, ఇప్పుడే అల్లం పచ్చడి పడతాం అయ్యింది. అల్ల పచ్చడ వాసనకే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి పినిగారు. అల్ల పచ్చడి అంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం పినిగారు, కానీ నాకు పట్టడం రాదు సావదు. అయ్యో, అల్లం పచ్చడి పడతాం చాలా తేలిక, నేను చెబుతాను రాసుకో. ఉండండి పినిగారు, పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను, మళ్ళీ వస్తాను. ఏంటో ఈ పిల్ల. పినిగారు పినిగారు అమ్మాయి కూర్చో. కాస్త అల్ల పచ్చడి పెట్టి ఉండి పినిగారు, ఈ రోజు మాకు టిఫిన్ లోకి అన్నంలోకి కూడా బాగుంటది మీ అల్ల పచ్చడి. అదే ఇష్టమన్నావు కదా, నేను తీసి వేరే బాక్స్ లో కొద్దిగా పెట్టాను, తీసుకెళ్ళు. అయినా చెబుతానన్నాగా, అలా వెళ్ళిపోయావేంటి? దాందే ఉంది పినిగారు, ఇప్పుడు నేను చేసి అంత కష్టపడాలా? తెడ్డుండంగా చేయకాల్చుకోవడం ఎందుకు? ఊరికి వెళ్ళాను అనుకోండి, రేపు సెలవులకి మా అమ్మో మా అత్తగారో పట్టేస్తారు. వాళ్ళు పట్టేవలేదనుకోండి, మార్కెట్ లో బోర్డులు దొరుకుతున్నాయి. ఎందుకు కష్టపడటం శ్రమ పట్టడం? సర్లే సర్లే ఆపు. ఎంతసేపు అత్తగారు ఇస్తారు అమ్మగారు ఇస్తారు అని చెబుతావేంటి? వాళ్ళు చేసినట్టుగా అంత రుచిగా చేసి నీ పిల్లకి పెట్టాలి. ఊరుకోండి పినిగారు, ఇప్పుడు ఆ చాకరీలంతా ఎవరు చేస్తారు? సెలవులకి వెళ్తే తెచ్చుకుంటాను. అదే మరి బద్ధకం అంటే, ఎలకాలం ఒకరి మీద ఆధారపడతావా ఏంటి? నీ భర్తకి పిల్లలకి ఇష్టమని అంటున్నావు, కష్టమో నష్టమో నేర్చుకొని వండి పెట్టాలి కదా వాళ్ళకి. మీ అమ్మగారు మీ అత్తగారు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ అమ్మల దగ్గర నుంచి నేర్చుకున్నారు. అలాగే వీళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకొని ఆ రుచుల్ని నీ పిల్లలకి అందించాలి. ఇలాగే చేసుకుంటూ పోతే వచ్చే తరానికి తినేవాళ్ళు తప్ప చేసేవాళ్ళు ఎవరో ఉండరు ఇంత రుచికరంగా. మీరన్నది నిజమే పినిగారు, రేపు సెలవులకి వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర మా అత్తగారి దగ్గర చూసి నేను నేర్చుకుంటాను. సరే పినిగారు, నా పచ్చడి నాకు ఇవ్వండి, తీసుకొని వెళ్తాను. సరే, ఆ డబ్బాలో పెట్టాను నీకోసమని, తీసుకెళ్ళి అక్కడ వంటింట్లో.